రైస్పేట శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ వార్షికోత్సవంలో ఘోర ఘటన. కమిటీ సభ్యుడిపై హత్యాయత్నం. ఎస్ఐ సమక్షంలోనే దాడి. అక్రమాలు ప్రశ్నించడమే కారణమా? అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం రైస్పేట 13వ వార్డులో వించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో నిర్వహించిన 36వ వార్షికోత్సవ వేడుకలు ఘోర ఘటనతో అశాంతికి దారితీశాయి. ఆలయ కమిటీ వ్యవహారాల్లో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నించిన కమిటీ సభ్యుడు గొర్రెల వెంకటరమణపై హత్యాయత్నానికి పాల్పడ్డారని కమిటీ సభ్యులు, ఆయన బంధువులు, స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. గత దాదాపు 10 సంవత్సరాలుగా ఆలయ వార్షికోత్సవాల నిర్వహణలో ఆర్థిక అక్రమాలు, లెక్కల అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది అవి బయటపడకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో అక్రమాలపై ప్రశ్నించిన గొర్రెల వెంకటరమణను కమిటీ సభ్యుడిగా నిలదీయడాన్ని సహించలేని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గడ్డి జగన్, వాళ్ళ అన్నయ్యలు గడి శ్రీను, గడి గోవిందు, గడి అజయ్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆలయంలో పూజా కార్యక్రమాలు కొనసాగుతున్న సమయంలోనే ఎస్ఐ పోలీసుల సమక్షంలోనే గొర్రెల వెంకటరమణపై, ఆయన భార్యపై, అడ్డొచ్చిన వారిపై విచక్షణ రహితంగా కొడుతూ, తన్నుతూ, మారణాయుధాలతో దాడి చేసి హత్యాయత్నం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి సమయంలో ఎప్పటికైనా నీ చావు నా చేతిలోనే ఉంది, నన్ను విమర్శించి ప్రశ్నిస్తావా అంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డారని కమిటీ సభ్యులు, బాధితులు, బంధువులు చెబుతున్నారు. ఆలయం లాంటి పవిత్ర ప్రాంగణంలో పూజలు జరుగుతున్న వేళ ఇలాంటి ఘోర దాడి జరగడం స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఈ ఘటనతో ఆలయ ప్రాంగణం అంతా ఉద్రిక్తంగా మారగా ఎస్ఐ సమక్షంలోనే దుర్భాషలాడుతూ కొట్లాట కొనసాగించడంతో, పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పరిస్థితి కొంతమేర సద్దుమణిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన గొర్రెలు వెంకటరమణను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఫిర్యాదులో ప్రెసిడెంట్ గడ్డి జగన్తో పాటు ధర్మకర్త కలిశెట్టి సీతారామయ్య, వైస్ ప్రెసిడెంట్ కలిశెట్టి రాంబాబు, జాయింట్ సెక్రటరీ గొర్రెల రాంబాబు, ట్రెజరర్ రాజు, కమిటీ సభ్యులు లంకా దుర్గా కృష్ణ, సూరిబాబు తదితరులు ఈ దాడిలో పాల్గొన్నారని పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ కమిటీ వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర ఆలయాన్ని రాజకీయాలు, అక్రమాలకు వేదికగా మార్చిన వారిపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఉద్యమానికి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోందని, సాక్ష్యాలు, వాంగ్మూలాలు సేకరించి అన్ని కోణాల్లో పరిశీలించి న్యాయం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. డబ్బులు, కూరగాయలు పట్టి అయితే కిరాణా అలాంటి వ్యవహారాల్లో, చిన్న కూరగాయల దగ్గర లెక్కల వ్యవహారాల్లో తేడా వచ్చి నేను గడి జగన్, మా గుడి కమిటీ ప్రస్తుత గుడి కమిటీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాడు. అతన్ని ఈ విషయమై గుడి కమిటీ అందరితో వెళ్ళి మాట్లాడిన తర్వాత, అది జగన్ గారి విషయం దగ్గరికి వచ్చిన తర్వాత జగన్ గారు దానికి సమాధానం అడిగితే, దీనికి ఎలా జరిగింది ఏంటి అని అడిగితే, ఇలాంటి అతను ఈ కూరగాయలు వ్యవహారం అది అతను ఆ టైంలో చూసిన వాళ్ళ మేము అతన్ని అడిగితే, మేము వెళ్ళి దానికోసం ఆ కూరగాయల దుకాణం అతను అడగడంతో అతను తీసుకున్న అమౌంట్ ఎక్కువ మా దగ్గర, కానీ అంత తీసుకోలేదని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నాడు. బయట దుష్ప్రచారం చేస్తుంటే జగన్ గారి దృష్టి తీసుకెళ్తే ఆ విషయాన్ని జగన్ గారు, నాకు తెలియకుండా మీరు అతనితో డిస్కస్ ఎందుకు చేశారు, నాకు చెప్పాలి కదా అలాంటిది ఏదైనా ఉంటే, ఇలాంటి నాకు తెలియకుండా మీరు వెళ్ళి సొంతంగా డిస్కషన్ చేసి చెప్పు తీసుకుకొడతాను ఇలాంటి వ్యవహారాల్లో అని చెప్పి గడి జగన్ అనడం జరిగింది. ఇది గత కమిటీ మీటింగ్లో మేము డిస్కస్ చేసుకుంటే దాన్ని సాగదీస్తూ గడి జగన్ మొన్న 24వ తారీఖుని మా గుడి కమిటీ మీటింగ్ జరిగితే దాంట్లో భాగంగా అతను ఈ విషయాన్ని మళ్ళీ రాగొట్టి మళ్ళీ ఇంకొకసారి దీన్ని హెచ్చరించి, ఏదైనా సరే నేను తెచ్చిన వ్యవహారాల దగ్గర కానీ, నేను తెచ్చిన పట్టీల దగ్గర కానీ, వీటి దగ్గర కానీ మీరు ఇదే విధంగా కానీ ఎంక్వైరీ చేస్తే నా వెనకాదల చెప్పు తీసుకుపడతాను, అంతకని చెప్పి నా మీద దాడి చేయడం ప్రయత్నం చేశాడు. ఆ రోజు అది గుడి కమిటీ సభ్యుల సమక్షంలో జరిగింది. అప్పుడు ఆ గుడి మా ట్రెజరర్ అనేటువంటి రాజు నన్ను ఆ ఇంటి వెనకాదల నుంచి దాడించేసి పంపించేశాడు, వాళ్ళు కొడతారనే భయంతో, కొడితే బాగోదని. ఇప్పుడు ఈ రోజు ఏం జరిగిందంటే, ఈరోజు మా గుడి 36వ వార్షిక దినోత్సవం అయితే భీష్మ ఏకాదశి రోజు ప్రతి సంవత్సరం మేము మా గుడి వార్షికోత్సవం చేసుకుంటాం. అందులో భాగంగా ఈరోజు మా భార్య, నేను 11:30 ప్రాంతంలో గుడికి దర్శనానికి వెళ్ళాం.
దర్శనానికి వెళ్తే అప్పటికే మా గుడి కమిటీ మెంబర్లు అందరూ అక్కడ ఉన్నారు. అలాగే ఈ ఎవరు ఈ గడి జగను వాళ్ళ అన్నదమ్ములే అనేటువంటి గడి గోవిందు, గడి శ్రీను కుమారుడు గడి అజయ్, వీళ్ళు కొంతమంది వాళ్ళ అనుచరులు కూడా అక్కడ లేరు, కానీ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు. మేము అక్కడ అందరూ కూర్చొని ఉండగా నేను దర్శనం చేసుకొని మా భార్యనేమో గుడిలో 10 నిమిషాలు వెళ్ళిపోదాం కూర్చొని చెప్పి పంపించి నేను ఇలా గుడి మెట్లు దిగుతున్నాను. వెనక్కి తిరిగి వెంటనే వీళ్ళు ఈ నలుగురు వెంటనే ఆ చైర్స్ నుంచి లేచి వెంటనే నా మీద అటాక్ చేశారు. వెంటనే మా గుడి కమిటీ సభ్యులందరూ వచ్చి అడ్డుకునే లోపే నా మీద అటాక్ చేసి ఒక్కసారిగా నా మీద దాడి చేశారు. అడ్డొచ్చినటువంటి మా భార్యని తోసి అవతల ఇసురు పడేశారు. తర్వాత ఇష్టారాజ్యంగా బూతులు తిట్టడం, తర్వాత అడ్డొచ్చిన మా పెద్దమ్మ గారు అబ్బాయి గొర్రెల రాంబాబు, తర్వాత ఇంకా ఎవరైతే కమిటీ సభ్యులు అందరూ వచ్చి అందరమైనా దాడి చేసి అందరినీ కూడా విచక్షణ రహితంగా కొట్టి విడిపించడానికి ప్రయత్నం చేసే వాళ్ళని కూడా దాడి చేసి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఎస్ఐ గారు వచ్చారు సడన్గా ఆ స్పాట్కి. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత కూడా ఎస్ఐ గారు ఉన్న సమక్షంలో కూడా ఇదే విధంగా ఎవడ్రా నా ఇంచా కొడక అని చెప్పి కొడతా చంపేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వీళ్ళు ఈ రకంగా చేయడం వల్ల అంటే గుడి కమిటీలో గుడికి ప్రెసిడెంట్ గా ఉన్న వ్యవహారం చేస్తున్న వ్యక్తి ఈ రోజుకి వచ్చి ఈ రకంగా ఏదైనా గుడి సభ్యులందరూ సమక్షంలోని ఏదైనా జరిగితే సమస్య ఉన్నప్పుడు అడిగినానికి సమాధానం చెప్పాలి. అంతేగాని గుడి లెక్కలు ఫైనాన్షియల్ గా నీకు లెక్కలు తేడా ఉందని చెప్పినప్పుడు దానికి సామరస్యంగా సమాధానం చెప్పాలి తప్పితే అడిగితే కొడతాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నన్ను ఎవడు ఎంక్వైరీ చేయకూడదు, నా వెనకాతలు నేను తెచ్చింది అది మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయకూడదు అనేటటువంటి ఈ విధంగా దుర్భాషలాడుతూ మమ్మల్ని ప్రతిదీ వ్యక్తిగత కక్ష తీసుకొని అంటే వీడిని కొడితే ఒక్క కమిటీ నెంబర్ని కొడితే ఇంకెవడు ఎప్పుడు నేను చేసేటువంటి అరాచకాల మీద కానీ దౌర్జన్యాల మీద కానీ ఈ ప్రాపకాల మీద కానీ ఎవడో మాట్లాడు అనేటటువంటి వ్యవహారంతో నన్ను కమిటీలో ఏదైనా సమస్య నుంచి కమిటీలో చెప్పాలి. అలా చెప్పకుండా వాళ్ళతో దర్శించుకోండి నీ గుడి దర్శనానికి వెళ్ళి వెళ్ళగానే నా మీద ఈ నలుగురు అన్నదమ్ములు దాడి చేసి ఇష్టారాజ్యంగా ఎక్కి తొక్కి వివత్సంగా కొట్టడం జరిగింది. దాంతో నేను హాస్పిటలైజ్ జరిగింది. కానీ ఈ విషయాన్ని మాత్రం మా గుడి కమిటీ సభ్యులు సంవత్సరంలో మళ్ళీ మాట్లాడి దీని మీద మాత్రం అక్కడ జరిగినటువంటి ఏదైతే ఆ డబ్బుల వ్యవహారం తేలలేదో దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చేదాకా నేను ఊరుకోను. అతను ఎంత నన్ను భయపెట్టి నన్ను ఏదో చేయాలనుకుంటున్నాను దాని మీద క్లారిటీ వచ్చి తీరాల్సిందే. ఖచ్చితంగా దాని క్లారిటీ వచ్చేదాకా నన్ను చంపినా సరే నేను ఊరుకోను, అందులో డౌటే లేదు. చంపేస్తాను, ఎలా చంపేస్తాడు నేను ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి చంపేస్తాను అన్నాడు. చంపేసినా పర్లేదు, ఆ గుడి డబ్బు మాత్రం నువ్వు క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చి తీరాలి. అధికార పార్టీ ఏ పార్టీ ఉన్న అధికారంలో నేనే ఉంటాను అని ఏదో చెప్తున్నాడు. అది ఏమి అలాంటివి ఏమి అంత బలహీనంగా మన అధికార పార్టీ ఏం లేదు. ఇలాంటి వాళ్ళకి ఏం కొమ్ము కాసే సినిమా ఏముండదు. అంత బలహీనంగా ఏమి అధికార పార్టీ లేదు, ఆ గొడవ ఏం లేదు. ఈ విధంగా మాత్రం ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను ఆ గుడిలో ఏదైతే ఫైనాన్షియల్ గా ఏదైతే తేడా వచ్చిందో దానికి గడి జగన్ ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. అంతేగాని అన్నదమ్ములు తీసుకొచ్చి ఆ అనుచరులు తీసుకొచ్చి దాడి చేపిస్తామంటే ఇది ఎవ్వరు ఏదో ఒక కమిటీ సభ్యులు కొట్టేస్తే ఇంకో కమిటీ సభ్యులు ఎవరు అడగరో, ఈ డబ్బుల కోసం అడగడో ఎవడో మాట్లాడో అని ఆయన అనుకుంటే అది ఆయన భ్రమ మాత్రమే. ఒకడు కొట్టేస్తే ఎవడు అడగడం అనుకుంటే భ్రమ మాత్రమే. రాంబాబు, నేను లక్ష్మీ గణపతి ఆలయానికి జాయింట్ సెక్రటరీని. లక్ష్మీ గణపతి ఆలయం రైస్పేట బ్రాడిపేట రైస్పేట ఆలయం రైంద్రపురం. నేను ఇవాళ 36వ వార్షికోత్సవం వినాయకుడికి జరుగుతుండగా వారం క్రితం చిన్న మిస్టేక్ గొడవ జరిగింది ఇలా లెక్కల గురించి. అందులో జరిగిన తర్వాత కుర్రోడ్ని చంపేస్తారని అన్నారని తెలిసింది నాకు. నేను ఆ రోజు ఊర్లో లేను. ఈవేళ గుడికి వచ్చి దర్శనం చేసుకుని వస్తే అవి గొర్రెల వెంకట్రావుని ఈ నలుగురు అన్నదమ్ములు గడి జగను, గడి గోవిందు, గడి శ్రీను, గడి అజయ్, మళ్ళీ నారాయణ, ఈ 5గురు కలిపి ఓ కుమ్మడికి వచ్చి కొడేశారు. గొర్రెల వెంకట్రావు అని అంటే మా పెన్నమ్మ గారు అబ్బాయి అమ్మ. కమిటీ సభ్యుడు ఆయన కూడా కమిటీ సభ్యుడు, నేను జాయింట్ సెక్రటరీ, నేను సభ్యుడిని. అలాగా ఈ రకంగా చంపేస్తానని చేసేస్తానని బెదిరింటున్నారండి. వాళ్ళ వల్ల కొద్దిగా భయాందోళనగా ఉంది మాకు.